ఏ వేద మేము క్షేమంగా ఊరు చేరాం. అక్కడ మన బంధువులందరినీ జాగ్రత్తగా పంపించు. ఇల్లు జాగ్రత్త, అర్థమైందా? హలో, మీలో థర్డ్ కెమిస్ట్రీ వైశాలి ఎవరు? ఏ వైశాలి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? హలో, ఎక్కేటప్పుడు వెనక నుండి ఎక్కావు కదా, దిగేటప్పుడు ముందు నుండి దిగు. వెళ్ళవయ్యా. మీరు అసలు అమ్మాయిలేనా? చూస్తే తెలియట్లా? పాపం ఎలాగే తెలుస్తుంది. చేద్దాం. ముట్టుకుంటున్నాడే, ముట్టుకుంటే తాళి కట్టాలి. మీ ఊళ్ళో పర్వాలేదు, తాళి మాత్రమే కట్టాలి. అదే మా ఊళ్ళో ఫస్ట్ నైటే గడిచిపోతుంది. వచ్చేస్తావా మామా? బాగా బస్సు కూడా ఓకే. నీకేంటి ఓకేనా? అది మనతో పెట్టుకోవద్దు. పాపిస్తోడా, కన్ను మిన్ను కనుక అమ్మాయిల బస్ ఎక్కి ఏ విక్రమాలు చేస్తున్నాడో పాపిస్తోడు. భక్తి ముదిరిపోయింది. మీరెక్కండి. వీడిని కన్నారే వాళ్ళనారే. మీరెక్కండి, వెళ్దాం. శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకపరం వందే శికారాయ నమో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇల్లంతా ప్రక్షాళన చేసి తీసుకురా నాయనా. ఓం ప్రసేదిసే నమః. ఓం స్వరూపిణ్యై నమః. తండ్రి గారి ఫోటో తీసుకురమ్మనండి. ఓం స్వగాయ కట్టించుకురావడానికి విక్కి వెళ్ళాడండి. వాడినే పంపించావు. ఓం శిశుమాయ నమః. అడిగో వచ్చాడు. అయ్యయ్యో, వీడు నా పెద్ద కొడుకు. ఓం జ్ఞానాయ నమః. ఓం వైరాగ్యాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం అధర్మాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. శివ శివ. అయ్యయ్యో 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 కాదు, నమిత. ఏంట్రా ఏంట్రా ఇలా పరుగు తీస్తున్నావు? అది ఏంట్రా నీకు ఫోటో కూడా తీసుకురావడం చేత కదా? బాయ్కి ఇటువంటి వ్యవహారాల్లో ఎంతో అనుభవం ఉన్నట్టుంది. నా కళ్ళ ముందు ఉండదు. గట్టి బయటకు వెళ్ళు. ఇదంతా నీ వల్లే వచ్చింది. ఈ వెధకు ఏ పని చెప్పొద్దని ఎన్నోసార్లు చెప్పాను నీకు. చెబితే విన్నావా నువ్వు? సర్లే వదిలేయండి. ఇదిగోండి, ఈ ఫోటో పూజ చేయండి. ఈ పిండాలను తీసుకెళ్లి కాకులకు పెట్టండి. విక్కీ, ఒరే విక్కీ. ఎందుకే కాకులు పిలబట్టి గాడిదలు పిలుస్తున్నావు? వాడి చేతికి తీస్తే దాన్ని కాకులకు పెట్టడు. ఈ పిండాన్ని తీసుకుని నేరుగా నమిత ఇంటికి వెళ్ళిపోతాడు. ఓ, కాకులకి నువ్వే తీసుకెళ్లి పెట్టు. ఓ, ఇంట్లో అందరూ వాళ్ళకేది ఇష్టం అది పెట్టారు. నీకిష్టమైంది ఒక్కరైనా పెట్టారా? అప్పటికి ఆ కొట్టువాడికి చెప్పాను తాతయ్య, జాగ్రత్తగా ఫ్రేమ్ చేయరాని. నా 50 ఏళ్ల సర్వీసులో ఇంతవరకు పొరపాటు జరిగిందే లేదని పెద్ద పిస్తలా వాగాడు. ఇంట్లో ఏమో అందరూ కలిసి నన్ను కుమ్మేశారు. ఇదంతా నీకు చెప్తున్నాను చూడు. బతుకున్నోళ్ళకి చెప్తేనే అర్థం కావట్లేదు, ఇక నీకెక్కడ అర్థం అవుతుంది? ఏంటి మావయ్య, నమ్మకం చూస్తున్నావా? నాకు తెలుసు విక్కీ మనసు మాత్రం నమ్మక దగ్గరే ఉందని. ఎందుకు అనవసరంగా నా పరువు తీస్తున్నావు? ఓ, నీకు పర్వాలేదు ఒకటి ఉందా? పెద్దాళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా అందరికి నేనంటే ఎటకారం అయిపోయింది. ఏంటి ఎగతాలు చేస్తున్నావా? నీకోసం ఫీల్ అవ్వడం కూడా తప్పేనా మావయ్య? ఇప్పుడు చూడు, నిజమైన ఫీల్ అవుతావు. మావయ్య లైసెన్స్ ఉందా నీకు?